భగవతి శరణం. శ్రీదేవి భాగవతం. రచన సుబ్రహ్మణ్యం పిళ్ళై గిరిధరన్ గారు. వ్యాఖ్యానము శ్రీమతి మిట్టా లక్ష్మి. మనువంశ క్రమము. స్వయంభువ మనువు దేవి భగవతిని ఆరాధించి రాజ్యలక్ష్మిని అనుభవించెను. అతనికి ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అనే పుత్రులు కలిగిరి. ప్రియవ్రతుడు 12 సంవత్సరములు తపము చేయగా ఆ దేవి ప్రత్యక్షమై సకల మన్వంతరమునకు అతనిని రాజును చేశాను. చివరకు రాజ్యమును అనుభవించి స్వర్గమునకు ఏగెను. ప్రియవ్రతుని పుత్రుడు ఉత్తముడు 3వ మనవయ్యెను. 3 సంవత్సరములు ఆరాధించిన తరువాత భగవతి అతనిని అనుగ్రహించెను. రాజర్షులు పొందు స్థానమును మనుమగు ఉత్తముడు పొందెను. 4వ మనవు తామసుడను పేరుతో ఖ్యాతి చెందెను. రైవతుడు 5వ మనువుగా చెప్పబడెను. తామసునకు తమ్ముడు రైవత మనువు దేవిని ఆరాధించి రాజ్య సుఖములను అనుభవించి స్వర్గమునకేగను. అంగుని పుత్రుని పేరు చాక్షుషుడు. ఇతడు 6వ మనవు. ఇతడు బ్రహ్మర్షి పులహుని శరణుజొచ్చి శ్రీ ప్రాప్తించినట్లు ఉపదేశించుమని కోరగా మంత్ర రహస్యమును సరస్వతి బీజ జపము వాగ్భవ బీజమును నిత్యము జపించుచుండెను. పరమేశ్వరి జగదంబ అతనికి సాక్షాత్తు తన దర్శన భాగ్యము కలుగజేసెను. ఆ దేవి, రాజేంద్ర, నేను నీకు మన్వంతరము రాజ్యము ఇచ్చివేసి తిని అనేక పుత్రులను పొందుదువు, నీవు నా ధామమును చేరుకొందువు అని చెప్పగా ఆ రాజు అట్లే రాజ్యభోగములను అనుభవించి పరమధామమునకు చేరుకొనెను. నారాయణుడు, నారద, వైవస్వతుడు 7వ మనువుగా ప్రసిద్ధి చెందెను. ఇతనిని శ్రాద్ధదేవుడని కూడా చెప్పుదురు. భగవతి కృపచేత మన్వంతర అధిపతియగు సౌభాగ్యము ప్రాప్తించినది. 8వ మనువు సావర్ణి అను పేరుతో భూమండలమున ఖ్యాతి వహించను. పూర్వజన్మమున దేవిని ఆరాధించి సకల రాజుల చేత సన్మానితుడయ్యెను. ఇతడు భగవతి జగదంబ పరమ ఉపాసకుడు. సావర్ణి మనవు పూర్వజన్మమున సురదుడను రాజు. సురదుని కథను వినుము. శ్రీనారాయణుడు సురద సుమేధ సంవాదమును, మధుకైటభ సంహారమును, మహిషాసుర శుంభ నిశుంభ వధ మొదలగు గాథలను తెలిపెను. సువర్ణ మహారాజు ఈ జన్మలో సావర్ణి మనువయ్యెను. వైవస్వత మనువునకు 6 కుమారులు. వారు కురూషుడు, వృషధ్నుడు, నాభాగుడు, దిష్టుడు, శర్యాతి, త్రిశంకుడు అనువారలు. ఈ 6 భగవతిని ఉపాసించిరి. తపఫల స్వరూపముగా వారికి సకల మోహములను నశింపజేయు నిర్మలమగు బుద్ధి ప్రాప్తించెను. మనుపుత్రుల ఏకైక లక్ష్యము దేవీ చరణ చింతయే అయి ఉండెను. సకల జగత్తును తమ ఆత్మలందే సాక్షాత్కరింప చేసుకొనసాగరి. తదుపరి 1000 కొలది సూర్యులు సమాన తేజస్సుతో వెలుగొందు ఆ దేవేశ్వరి వారి ఎదుట ప్రత్యక్షమయ్యాను. వారు భగవతిని స్తుతింపసాగరి. దేవి, నీవు క్లీం అను బీజమంత్రమును ఉపాసించుటచే అపారమగు ప్రేమను ప్రసాదించెదవు. ఇట్లు రాజపుత్రులు స్తుతింపగా భగవతి శ్రీదేవి, రాజకుమారులారా, మీకు కావలసిన కోరికలను వరములుగా అడుగుడు అనగా రాజపుత్రులు, దేవి, మాకు రాజ్యమును, దీర్ఘ ఆయుష్షు గల సంతానము, యశస్సును, తేజస్సును, బుద్ధిని, అజేయత్వమును దయతో ప్రసాదింపుము, ఇదే మా ప్రార్థన అనిరి. శ్రీదేవి, రాజకుమారులారా, మీరు కోరినవన్నీ ఫలించును, మీరు మన్మంత్రములకు అధిష్టాతులగుదురు అని చెప్పగా వారు భగవతి భ్రామరిని స్తుతించిరి. ఆ దేవి కృప వలన రాజ్యమును, సకల భోగములను, ఉత్తమ సంతానమును పొందిరి. 2వ జన్మయందు సావర్ణి మనవులుగా పిలువబడిరి. మొదట రాజకుమారుని పేరు దక్ష. సావర్ణి 9వ మనువయ్యెను. 2వ కుమారుడు పేరు మేరు సావర్ణి. ఇతడు పదవ మనవయ్యెను. 3వ రాజకుమారుడు సూర్య సావర్ణి నామముతో ఖ్యాతి వహించెను. 11వ మనువుగా చెప్పబడెను. 4వ వాడు ఇంద్ర సావర్ణి 12వ మనువుగా పరిగణించబడెను. 5వ రాజకుమారుడు రుద్ర సావర్ణి నామముతో ఖ్యాతి వహించెను.
13వ మనువుగా పరిగణింపబడెను. 6వ రాజకుమారుని పేరు విష్ణు సావర్ణి. ఇతడు 14వ మనువుగా చెప్పబడెను. మనువులందరూ భగవతి భ్రామరిని నిత్యము ఉపాసించుచుండరి. భగవతి భ్రామరి ప్రసాదమున వీరందరూ మహావీరులైరి. భగవతి భ్రామరి ప్రసాదమున వీరందరూ మహావీరులయ్యరి. నారాయణుతో భ్రామరీదేవి ఎవరు? ఆ దేవి ఉపాఖ్యానములు నాకు వినిపింపము అని కోరగా, నారాయణుడు, నారద, భగవతి శ్రీదేవి యొక్క చరిత్ర జగత్తునందు హితభరితమై ఉండును. చాలా కాలము నాటి విషయము. అరుణుడు అను ఒక దైత్యుడుండెను. పాతాళమున ఉండెను. దేవతలను జయింపవలన కోరికతో బ్రహ్మను ప్రసన్నత చేసుకొనుటకు 10,000 సంవత్సరములు తపస్సు చేశాను. సకల దేవతలు వణకసాగిరి. బ్రహ్మ గాయత్రీదేవితో హంసవాహనారూఢుడై బయలుదేరను. శరీరము చిక్కిపోయినను అగ్నిదేవుని వలె అతడు ప్రజ్వరిల్లుచుండెను. బ్రహ్మవాణితో, వశ్చా, నీ మనస్సులోనున్న కోరిక తెలుపుము అని అడిగాను. అరుణుడు బ్రహ్మకు నమస్కరించి, నేనెప్పుడునూ మరణించకూడదు అని కోరెను. బ్రహ్మ ఆధారముతో అతనికి ఇట్లు నచ్చజెప్పను. వశ్చా, ఈ జగత్తునందు పుట్టినవాడు మరణించడం సహజము. నేనివ్వగలిగిన ఇంకేదైనా వరమును అడుగుడుము అని పలికెను. ప్రభు, నేను యుద్ధములో మరణించకూడదు. శస్త్రాస్త్రములతో సంహరింపబడకుండునట్లు, స్త్రీతో కానీ పురుషునితో కానీ మృత్యువు కలగకుండునట్లు, ద్విపాద చతుష్పాద ప్రాణులతో నాకు మరణం లేకుండునట్లు వరమును ప్రసాదింపుము అని కోరగా, బ్రహ్మ అరుణుడు కోరిన వరములనిస్తూ తదాస్తు అని పలికెను. అంతర్ధానుడై తన లోకమునకు అరిగెను. అరుణుడు దైత్యులందరితో కూడి అవలీలగా దేవతలను పరాజితులను చేసెను. అనేక రూపములను ధరించి సూర్యుడు, చంద్రుడు, యముడు, అగ్నిదేవుల సమస్త అధికారములను చేజెక్కించుకొని స్వయముగా అందరినీ శాసింపదొడిగెను. దేవతలందరూ తమ దుఃఖగాథలను శంకరునికి వినిపించిరి. ఆ దారుని ఎట్లు అంతము చేయుట అని చింతింపసాగిరి. అదే సమయమున ఆకాశవాణి పలికెను, మీరు దేవి భువనేశ్వరిని ఉపాసింపుడు. ఆ దానవరాజు గాయత్రి మంత్రరహితుడైన తప్ప అతనిని వధించుట కుదరదు అని వాణి పలుకగా దేవతలు బృహస్పతిని పిలిపించిరి. ఇంద్రుడు, గురువర్య, మీరు అరుణుని వద్దకు వెళ్ళి గాయత్రి జపము నుండి విరతుని చేయుడు, మేము పరమేశ్వరుని ఉపాసించదము అనిరి. వెంటనే బృహస్పతి అరుణుని వద్దకు వెళ్ళి, దానవేంద్ర, మేము ఉపాసించు దేవిని నీవును నిరంతరము ఉపాసించుచున్నావు. ఇప్పుడు నీవు మా పక్షం వాడివే అయితివి అనగానే దానవేంద్రుడు దేవమాయచే మోహితుడై, అయితే నేను ఇప్పటి నుండి గాయత్రిని ఉపాసించను అని అభిమానముతో పలికెను. అప్పటి నుంచి ఆ దైత్యుడు గాయత్రిని జపించుట మానివేశను. గాయత్రి జపము వీడినంతనే అతని శరీరము నిస్తేజం అయ్యెను. బృహస్పతి అమరావతికి చేరుకొనెను. దేవతలందరూ భగవతి పరమేశ్వరిని ఉపాసింపసాగిరి. అప్పుడు జగదంబ ప్రకటిత అయ్యెను. ఆమె పిడికిలి భ్రమరములతో నిండియుండెను. 4 వైపుల నుండి అసంఖ్యాకములైన భ్రమరములు పరివృత్తమై ఉండెను. హ్రీం అను శబ్దమును గానము చేయుచుండెను. దేవతలు విశ్వముతో కూడిన తైజస ప్రాజ్ఞమయ విరాట్ రూపమును ధరించు, దేవి నీకు అనేక ప్రణామములు, జగన్మాత నీకు జయమగు కాక, పరాత్పర స్వరూపిణి భగవతి భువనేశ్వరి సర్వోత్తమోత్తమురాల, కళ్యాణమయమగు గుణములకు నిలయమైన దాన భగవతి భువనేశ్వరి నీకు జయమగు కాక, నమోదేవి మహావిద్యే అని స్తుతించిరి. భగవతి జగదంబ దేవత స్తోత్రములను విని వారితో, దేవతలారా, మీరు ఏమి కోరదలిచినారో దానిని అడుగుము, మీకు ప్రసాదించెదను అనగా దేవతలు తమ దుఃఖమునకు కారణము బ్రహ్మ దానవరాజు అరుణునకు విచిత్రములైన వరములొసగను, ఆ అరుణుని వలన అందరూ పీడింపబడుచున్నామని అనిరి. అప్పుడు భగవతి మహాదేవి భ్రామరి తన చేతిలోనున్న భ్రమరములను ప్రేరేపించెను. భ్రమరముల కారణంన పృథివిని అంతయు అంధకారము వ్యాపించెను.
భ్రమరములన్నీయును వెంటనే వెళ్ళి దైత్యుల వక్షస్థలమును చీల్చివేశను. వాటిని ఎదుర్కొనుటకు దైత్యులకు అవకాశము లేకుండెను. వారు ఒకరితో ఒకరు మాట్లాడుటకు అవకాశమే లేకుండెను. దైత్యులు ఏ ఏ రూపముల నుండిరో ఆయా స్థలములందు అదే సమయమున అదే రూపములలో ప్రాణములను పోగొట్టుకొనుచుండేది. క్షణములోనే దానవులందరూ నశించిరి. అద్భుతమైన కార్యమును సాధించి ఆ భ్రమరములు తిరిగి దేవుని చేరుకొనెను. బ్రహ్మ, విష్ణువు మొదలైన సకల దేవతలు ఆనందసాగరంన మునిగి భగవతి జగదంబను ఉపాసించిరి. దేవిపైన పుష్పవృష్టి కురేసాగను. గంధర్వులు ఆ దేవి యశస్సును గానము చేయుచుండెరి. దేవతలు నానావిధ స్తోత్రముల ద్వారా ఆ దేవిని స్తుతించిరి. మాతా ఈశాని, నీకు జయమగు కాక, నీకు జయమగు కాక అని భగవతికి జయ జయస్థుతులు గావించిరి. దీని ప్రభావమున మానవుడు సంసార రూప సాగరము నుండి తరించును. సకల మానవుల చరిత్రలు కూడా పాప విచ్ఛేదనము చేయును. దేవి మహాత్మ్యమును సంబంధించిన విషయము చదివినను వినినను కళ్యాణప్రదమగును. పఠించిన వాడును వినువాడును సకల పాపముల నుండి ముక్తుడగును. భగవతి యొక్క పరమధామమును పొందును. ఓం శ్రీ మాత్రే నమః. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.